IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు టీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అయితే ముగిసింది. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానికి ఏ అంశాల గురించి ప్రస్తావించారు, అలాగే ఆర్థిక మంత్రితో ఏ విధంగా చర్చలు జరుపుకుంటారు, కేంద్ర మంత్రులతో ఏ అంశాల గురించి చర్చించు ఉంటారో ఒకసారి అడుగు తెలుసుకుందాం సందీప్ గారితో. సార్, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళినటువంటి పర్యటన ఏపీకి సంబంధించి ఎలాంటి లాభం కలిగే అంశాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఇందులో? బేసిక్గా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటువంటి టైం ఇది. సో కాబట్టి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి దాంట్లో ఏపీకి కావలసినటువంటి అంశాలు ఏవైనా సరే కొన్ని తెచ్చుకోగలిగితే అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రయత్నం. సో అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది, మనం చూసాం కదా. సో కాబట్టి ఇవన్నీ కామన్గా జరిగేటువంటివి. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్యలో 28 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏం ఒరిగింది దానివల్ల? సో ఇప్పుడు కూడా వెళ్ళారు, కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అనుకోండి. అప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇప్పుడు టీడీపీ మీద బేస్ అయి ఉన్న పార్టీ. సో టీడీపీ తూచి అంటే అక్కడ పడిపోయే పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కొంత ప్రాధాన్యత ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు అడిగేటువంటి అంశాల విషయానికి వస్తే, ప్రత్యేక హోదా ఇప్పుడు ఎలాగో అడగలేడు. వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకే పక్షాలైనా కావచ్చు, ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు, నువ్వు కింగ్ మేకరు, కింగు బొంగు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ అయ్యేవి కాదు. అది ఆయనకి తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. రాజకీయంగా దాన్ని వాడుకోవటం కోసం మాట్లాడేటువంటి మాటలే కానీ దానివల్ల ఉపయోగం లేదనేది క్లారిటీ ఉంది. సో కాబట్టి ప్యాకేజీ ప్రకారమే వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి బాబు, మేము అప్పుల్లో ఉన్నాము, మాకు FRBM లిమిట్స్ పెంచండి, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మాకు ఇస్తానన్నటువంటి నిధులు కొంచెం తొందరగా విడుదల చేయండి. అలా 2-3 విడతలుగా విడుదల చేయకుండా ఒక్కసారిగా రిలీజ్ చేస్తే మేము ఖర్చు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తానంది కాబట్టి మేము అమరావతిని గెజిట్ చేశాము, అమరావతికి ఇంకొంచెం ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేయండి. జనరల్గా మీరు 10,000 కోట్లు ఇస్తారనుకోండి, మా ముందు కొంచెం మా మీద దయ చూపించి ఇంకొక 5,000 కోట్లు ఎక్కువ ఇవ్వండి, లేకపోతే 2,000 కోట్లు ఎక్కువ ఇవ్వండి. సో ఇలా అడిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలే. పోలవరానికి నిధులు ఇవ్వండి, ఇట్లా ఏదన్నా సరే అడిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలే, అంతకు మించి ఏముండదు అక్కడ. గత 10 ఏళ్ళ నుంచి కూడా బీజేపీ పార్టీ ఏపీ వైపు కన్నెత్తి చూడట్లేదు, నిధులు ఏమి ఇవ్వట్లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏపీని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటున్నారు బీజేపీ పార్టీ నుంచి? అంటే గత 10 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళకి చాలా తేడా ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే ఏపీలో ఎవరు గెలిచినా కూడా సపోర్ట్ ఇచ్చేది బీజేపీకి, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు గమనిస్తే పేరుకి ఏపీలో 25 ఎంపీ సీట్లున్నా అవి బీజేపీవే, దాంట్లో డౌట్ ఏం లేదు. అసలు దాని గురించి ఆలోచించే అవసరంలా. ఏ పార్టీ గెలిచినా, అది వైసీపీ గెలవనివ్వండి, టీడీపీ గెలవనివ్వండి, లేకపోతే జనసేన గెలవనివ్వండి, బీజేపీయే గెలవనివ్వండి, ఎవరు గెలిచినా అవి బీజేపీ సీట్లే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళినా వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళినా వీళ్ళకే సపోర్ట్. ఫైనల్ ఓవరాల్గా అందరూ బీజేపీ దగ్గరికి చేరేవాళ్ళే. సో కాబట్టి బీజేపీకి అందులోనూ వీళ్ళ అవసరంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు గడిచిన 10 ఏళ్లలో. కాబట్టి వీళ్ళకి పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినా చెయ్యకపోయినా మీరు ఎలాగూ సపోర్ట్ ఇస్తారు, అలాంటప్పుడు ఎందుకు చేయాలి? సో ఇది ఉంటుంది కామన్గా. సో అందుకే గడిచిన 10 ఏళ్ళు అలా నడిచింది, ఏపీని పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏపీలో ఉన్నటువంటి 25 సీట్లలో 4 సీట్లే కదా వైసీపీ గెలిచింది, మిగిలినటువంటి సీట్లన్నీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన గెలిచినాయి. అందులో టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళే అక్కడ కీలకం. ఈవెన్ ఇప్పుడైనా సరే మీరు చూస్తే మొన్న స్పీకర్ ఎలక్షన్స్లో వైసీపీ వెళ్ళి మళ్ళీ బీజేపీకేగా ఆ 4 ఓట్లు మద్దతు ఇచ్చింది. మేము తటస్థంగా ఉన్నాము అన్నప్పుడు వాళ్ళు ఎటు వేయకుండా ఊరుకున్నా బెటర్గా ఉంటుంది.
లేదు ఖచ్చితంగా వేయాలి అన్నప్పుడు ఇండియా కూటమికి వేసినా ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ మీరు కూడా తీసుకెళ్ళి ఇక్కడ టీడీపీ మీ బద్ధశత్రువు అని చెప్తూ, ఇక్కడ మేము కూటమికి వ్యతిరేకం అని చెప్పి కూటమిలో ఉన్న పార్టీలన్నింటినీ తిడుతూ, అంటే బీజేపీని కూడా తిట్టినట్టే కదా. ఆడికి పోయి మళ్ళీ మీరు అదే పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇంక ఏం నడుస్తే ఇక్కడ కేంద్రం ఏం పట్టించుకుంటుంది ఏపీని. కానీ ఈసారి ఏంటంటే ఏపీలో ఉన్న సీట్ల మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ కొంత అవసరాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడు లేదు మేము అడ్డం తిరుగుతారనేటువంటి ఒక భయం అయితే ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఇస్తారు. అడిగినంత ఇవ్వకపోవచ్చు. మీరు మాకు 15,000 కోట్లు ఇవ్వండి అంటే చూద్దాం లబ్బా 15,000 కుదరదులే, ఇది 12 తీసుకోండి, లేకపోతే 10 తీసుకోండి, సర్దుకోండి, ఈసారికి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో చూసి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పే ధోరణిలోనే వెళ్తారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి అయితే ఉండదు. అట్లా నడుస్తుంది ఈసారి. ఇందులో ప్రధానమైన అంశం రాజధాని విషయం మీద అంటారా? ఖచ్చితంగా మెయిన్ ఏపీకే కాదు, చంద్రబాబు మెయిన్ అజెండా రెండు అంశాలు. ఒకటి పోలవరం, రెండవది అమరావతి. ఈ రెండే ఆయన మెయిన్ ఎజెండా. ఈ 5 ఏళ్లలో ఎలా అయినా సరే పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్ ఆయన ఖాతాలో పడుద్ది. ఫస్ట్ థింగ్, చంద్రబాబు పోలవరం పూర్తి చేశాడు. స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అవచ్చు, కాదను దాన్ని ఎవరు కాదన్నారు. అది దేశం మొత్తానికి తెలుసు. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టింది జలయజ్ఞం పేరుతోటి రాజశేఖర రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ దాన్ని కంప్లీట్ చేసింది ఎవరు అనేది కదా ఇక్కడ క్వశ్చన్ కావాల్సింది. సో చంద్రబాబు క్రెడిట్కే వెళ్తుంది. ఒక్కసారి పోలవరం కనుక కంప్లీట్ అయితే 960 మెగావాట్ల విద్యుత్, అంటే భారీగా ఏపీకి విద్యుత్ కొరత అనేది ఉండదు. అవసరమైతే పక్క రాష్ట్రాలకు అమ్మే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మీరు మిగతా ప్రాజెక్టుల్లో చూసుకుంటే అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దాంట్లో తెలంగాణకు కూడా వాటాలు ఉన్నాయి. సో అందులోనూ కృష్ణా రివర్ వాటర్ అనేది పైన మనకి కర్ణాటకలోనే చాలా వాటర్ ఆగిపోతుంది, మహారాష్ట్రలో కొంత ఆగిపోతుంది. సో మనకు వచ్చే వాటా చాలా తక్కువ. కానీ ఇక్కడ గోదావరికి వచ్చేటప్పటికి పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ ఆపలేనటువంటి పరిస్థితి. మనమే లాస్ట్ ఉన్నాం, మిగులు జలాలన్నీ మనవే. మన తర్వాత సముద్రంలో కలవాల్సిందే కానీ ఎవరు చేయగలిగింది ఏం లేదు. సో అందుకనే కదా గోదావరి వాటర్ని తీసుకెళ్ళి కృష్ణానదికి పంప్ చేస్తుంది ఇప్పుడు. అందుకే కదా ఈ పోలవరం ప్రాజెక్ట్ అంతా. సో ఇక్కడ వచ్చేటువంటి విద్యుత్తు వేరే రాష్ట్రంతో పంచుకునేటువంటి పని లేదు, మొత్తం మనదే. సో ఇక్కడ భారీగా ఎప్పుడు వరదలు గోదావరికి ఎక్కువగా వస్తాయి కాబట్టి పంపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాగే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ నుంచి దాదాపుగా 28 లక్షల హెక్టార్లలో భారీ స్థాయిలో మనకి పంటలు పండుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. ఇప్పుడు గోదావరి నీళ్ళు కృష్ణా బేసిన్కి వచ్చినప్పుడు కృష్ణా డెల్టాలోకి వాడాల్సినటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో శ్రీశైలం నుంచి ఆపేసి బ్యాక్ వాటర్ అక్కడి నుంచి రాయలసీమ ఎత్తిపోతలకి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు వరకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాయలసీమలో కూడా పంటలు పండుతాయి. దానివల్ల ఉపాధి పెరుగుతుంది, దానివల్ల ఎకానమీ పెరుగుతుంది, దానివల్ల ఏపీకి డబ్బులు ఎక్కువ వస్తాయి, అప్పుల నుంచి బయటపడటానికి అవకాశం దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబుకు వచ్చే బెనిఫిట్ ఏంటి, రాయలసీమ ప్రాంతంలో కూడా నీళ్ళు ఇచ్చాడనే పేరు వస్తుంది. ఇటు విశాఖ వరకు నీళ్ళు ఇస్తాడు. సో ఆల్రెడీ కాలువ అది కూడా ప్రాజెక్ట్ ఉంది కదా స్టీల్ ప్లాంట్కి, అలాగే విజయనగరం వరకు కూడా డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ కల్పించాలి అని. సో ఈ నది ఈ కాలువ గుండా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా దాని చుట్టుపక్కల ఉండే ఏరియాలన్నింటిలో సమృద్ధిగా నీరు దొరుకుతుంది. సో కాబట్టి ఈ దాదాపుగా ఇది విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు ఇన్ని జిల్లాలకి లాభం చేకూర్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఆటోమేటిక్గా ఈ ఓట్లన్నీ ఎక్కడికి వచ్చి పడతాయి, ఈ రైతుల ఓట్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, పోలవరం పూర్తి చేయటం వల్ల మాకు ఇంత లాభం కలిగింది అని ఆలోచించేటువంటి ఓట్లన్నీ చంద్రబాబుకే వచ్చి పడతాయి. సో కాబట్టి అది ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ రియల్గా మాట్లాడాలంటే. అదే కదా ఏ పార్టీ అయినా కోరుకునేది. సో దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తాడు. కృష్ణా, గుంటూరు ఏరియాల్లో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ అయిపోవటానికి కారణం ఏంటి, అమరావతిని కదపటం. సో దాన్ని పూర్తిగా దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి 3 రాజధానులని చెప్పారు, బాగానే ఉంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం వైజాగ్కి ఇప్పుడేమి వెంటనే తరలి వెళ్ళట్లేదు కదా. మీరు ఇచ్చిన 3 రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి ఉంది కదా, మరి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయటం.
మీరు ఇక్కడ పెట్టింది శాసన రాజధాని అని పెట్టారు. శాసన రాజధాని అంటే కావాల్సిన ఏంటి? ఇక్కడ మెయిన్గా అసెంబ్లీ కావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ టెంపరీ అనే కదా అనుకుంది. సో పర్మనెంట్ అసెంబ్లీ కట్టేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా మీరు? దానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమన్నా చేశారా? రైతులకు డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది, దాన్ని మీరు నెరవేర్చాలి. అదేమన్నా చేశారా? అది కూడా చేయలేదు కదా. పూర్తిగా గాలికి వదిలేసి అమరావతిని సెప్టెంబర్లో వైజాగ్ వెళ్తున్నాం, అక్టోబర్లో వైజాగ్ వెళ్తున్నాం, దసరాకి వెళ్తున్నాం, దీపావళికి వెళ్తున్నాం, న్యూ ఇయర్కి వెళ్తున్నాం, సంక్రాంతికి వెళ్తున్నాం జరుపుకొచ్చారు. కానీ వైజాగ్ మీద పెట్టిన ఫోకస్ అమరావతి మీద పెట్టలేదే, కర్నూలు మీద పెట్టలేదే. న్యాయ రాజధాని అన్నారు, హైకోర్టుని తరలించాలంటే సుప్రీంకోర్టు కొలీజియం ఒప్పుకోవాలి, రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోద ముద్ర పడాలి, అప్పుడు కానీ కదలదు. చాలా టైం ఉంది, దానికి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేశారా మీరు? నిజంగా స్టార్ట్ చేయాల. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ ఇస్తానంటున్నాడు కర్నూలుకి. హైకోర్టు కాదు, హైకోర్టు బెంచ్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగితే, అమరావతి డెవలప్మెంట్ జరిగితే, కొంత ముందడుగు పడితే, ఈరోజు స్పీకర్ మాట్లాడటం కూడా విన్నాం మనం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్స్ 9 నెలల్లో అప్పచెప్పాలి అని. సరే 9 నెలలు కాకపోతే సంవత్సరం పట్టింది అనుకోండి, వచ్చే ఏడాది 2025 ఈ టైంకి ఇచ్చినా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్మనెంట్ క్వార్టర్స్ రెడీ అయిపోయినట్టేగా. 70% పనులు పూర్తి అయినాయని అధికారులు చెప్తున్నారు. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకింగ్ వాళ్ళవి రెడీగా ఉన్నాయి. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. సో వీళ్ళందరూ రెడీగా ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్గా డెవలప్మెంట్, గ్రోత్ అనేది వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఆమె ఏపీలో పెట్టాల్సినటువంటి సంస్థలు, సెంట్రల్ సంస్థలు ఉన్నాయి. ఆర్బీఐ, సిబిఐ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కార్యకలాపాలు వెంటనే అమరావతిలో స్టార్ట్ చేయాలని చెప్పి మొన్నే ఒక లెటర్ పంపించారు. సో కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, భూములు చూపించండి మేము పెడతామంటున్నారు. సో వాటికి ఏపీ ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే డబ్బులు పెట్టి కట్టుకుంటారు ఇక్కడ. దానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది. అవి త్వరగా ఇక్కడ పెట్టేలాగా ఏర్పాట్లు చేస్తే చాలు. భూమి అంటారు, ఆల్రెడీ 33,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు కొత్తగా ఎక్వైర్ చేసేది ఏం లేదు. సో కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్ అప్ చేయాలి. దానికి కేంద్రం చేయాల్సినటువంటివి చెయ్యాలి, అడ్డుపడకుండా నిధులు ఇవ్వాలి. సో అదే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని. ఆటోమేటిక్ ఈ రెండు కంప్లీట్ అయిపోతే, కంప్లీట్ అంటే పూర్తిగా అవ్వకపోయినా, పోలవరం అయితే కంప్లీట్ పూర్తి అవ్వాలి. అమరావతి కంప్లీట్గా అవ్వకపోయినా అట్లీస్ట్ పర్మనెంట్ నిర్మాణాలు అనేవి కొన్ని రెడీ అయితే ఆటోమేటిక్గా ఆ క్రెడిబిలిటీ అనేది ఓట్ బ్యాంక్ రూపంలో చంద్రబాబు మార్చుకోగలుగుతాడు. సో అదే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాడు. ఓకే, తొలి పర్యటనలోనే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉందంటారు అయితే? తొలి పర్యటనలోనే ఎక్కువగా వస్తాయా అంటే వస్తాయని అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పరిస్థితి వేరు, కేంద్రంలో పరిస్థితి వేరు. సో ఏపీలో పూర్తిగా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు ఖజానాలో ఎంత ఉంది, ఏంటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ చూసుకోవడానికి టైం పట్టింది. బట్ కేంద్రంలో అయితే అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, అంతే కదా. సో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినా పాత ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏందని చెప్పి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదుగా, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? ఈరోజు లేదంటే ఈ సంవత్సరంలో పూర్తి అవ్వాల్సినటువంటి అంశాలు. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు పైన పట్టేటువంటివి. సో వాటికి ఆల్రెడీ ప్రణాళికలు రచించుకుని ఉంటారు కేంద్ర ప్రభుత్వం. సో డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు, దేశ రక్షణకి సంబంధించిన కావచ్చు. లైక్ ఇప్పుడు చంద్రయాన్ ప్రాజెక్ట్ ఉంది, అదేమో 1 సంవత్సరంలో పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదుగా, లాంగ్ టర్మ్ గోల్ అది. సో అలాంటి వాటిని ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, దానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు ఇవ్వాలి అనేది ఒక ప్రణాళిక ఉంటుంది. వాటిని మళ్ళీ మనం అధికారంలోకి వస్తే దీనికింత అనేది వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంటారు. ఇప్పుడు సడన్గా ఆ గోల్స్ని కాదని చెప్పి ఈరోజు కొత్తగా ఏదో ఒక కూటమి ఏర్పడింది కదా అని చెప్పి అటు నిధులు ఇటు డైవర్ట్ చేయలేరు కదా. ఉన్న నిధుల్లోనే కాస్త ఎక్కువ షేర్ చేయాలి. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇస్తారు నిధులు అనేవి. భారీగా ఇప్పుడే వచ్చేస్తాయని అయితే నేను అనుకోను, కానీ ఎంతో కొంతవరకు మేలు జరుగుతుంది అంతవరకు అయితే కన్ఫాము. ఎందుకంటే నిన్న మనకి వచ్చినటువంటి ప్రకటనలు కనుక ఒకసారి చూస్తే ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ ఆల్రెడీ విజయవాడ తూర్పు బైపాస్ కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి రాబోతుంది, పశ్చిమ బైపాస్ శాంక్షన్ అయ్యిందని చెప్పాడు ఆయన. అలాగే దాంతోపాటుగా
మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే ఈజీగా అర్థమవుతుంది. అక్కడి నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ అని చెప్పాడు, అది కూడా శాంక్షన్ అయిపోయింది, త్వరలో వచ్చేస్తుందని చెప్పాడు ఆయన. సో నిజంగా ఇది గనక శాంక్షన్ అయితే ఎంత ట్రాఫిక్ సమస్య తగ్గిద్ది విజయవాడలో. ఆల్రెడీ బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ వేసినందుకే దాదాపుగా తగ్గిపోయింది, కానీ ఆ తర్వాత 3 స్ట్రెచ్ల్లో సిగ్నల్ పడిద్ది. సో అక్కడంతా వెహికల్స్ ఆగాల్సి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ దిగి తప్పించుకున్నా కూడా అక్కడ తప్పట్లేదు కదా. సో అది కూడా ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మధ్యలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ఇవన్నీ దాటి నిడమానూరు దగ్గర ఫ్లైఓవర్ కిందకి దిగుతుందంటే వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు, కలకత్తా వెళ్ళాల్సిన వాళ్ళు అసలు విజయవాడలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్, స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతారు, దిగుతారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దిగుతారు, మళ్ళీ వెంటనే ఫ్లైఓవర్ ఎక్కుతారు, నిడమానూరు దిగుతారు. అసలు మధ్యలో సిటీలోకి ఎంటర్ అయ్యే పని లేదు, ట్రాఫిక్ లేదు. సో ఈ కొన్ని కావలసినటువంటి రాబట్టుకోగలిగారుగా. పశ్చిమ బైపాస్ కావచ్చు, లేదంటే ఈ ఫ్లైఓవర్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా రాబట్టగలిగారుగా. కార్యరూపం దాల్చి ఎప్పటికీ పూర్తవుతాయి అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే ప్రసాదంపాడు ఏరియా చాలా నేరోగా ఉంటుంది. రామవరప్పాడు దాటిన దగ్గర నుంచి అటుపక్క ఇటుపక్క చాలా బిల్డింగ్స్ కొట్టేయాల్సి వస్తుంది. అది ఎక్విజిషన్ చేయాలి, దానికి డబ్బు ఖర్చు పెట్టాలి. సో ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ, అంత ఈజీగా అయ్యేది కాదు. ఈ 4 ఏళ్లలో అవ్వచ్చు, లేదంటే మళ్ళీ జగనే రావచ్చు, లేదా మళ్ళీ టీడీపీనే వచ్చి పూర్తి చేయవచ్చు. ఓవరాల్గా ఏమైందో చెప్పలేం, బట్ పనులు అయితే స్టార్ట్ అవుతాయిగా. సో అట్లా ఏదో కొంత మేలు అయితే జరిగిద్ది. ఇంకా ఎటువంటి మొహమాటం, ఎటువంటి కారణం ఏమీ లేకోకుండా ఓన్లీ నిధుల కోసమే ఈ టూర్ అంటాం. 100% నిధుల కోసమే. నిధులు లేకపోతే ఈరోజు రాష్ట్రం నడిచే పరిస్థితుల్లో లేదు. మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. 7,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే కానీ పెన్షన్స్, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం మొన్న 1వ తేదీ చూసాం మనం. సో ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవు కదా. చంద్రబాబు నాయుడు ఏమి బాబా కాదు కదా, శివలింగాలు తీయటానికి, డబ్బులు బంగారం తీయటానికి. సో ఆయన మనిషే కదా. సో కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ఇది మీరు తెస్తేనేమో సంపద, మేము తెస్తేనేమో అప్ప అని చెప్పి క్వశ్చన్లు చేయటం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత టైం ఇవ్వాలి. అది ఒక 6 నెలలో, సంవత్సరము నిలదొక్కుకోవటానికి, కొత్త కంపెనీలు తీసుకురావటానికో ఇంకో దానివల్ల రెవెన్యూ జనరేట్ అయితే దాంతో ప్రభుత్వం నడుస్తుంది. ఆ ఖజానాలో రూపాయి లేకుండా మీరు సంపద సృష్టించండి అంటే మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే చేతిలో డబ్బులు పెడతారా? నెల రోజులు పని చేసిన తర్వాత శాలరీ వేస్తారా? కనీసం ఆ నెలన్నా వెయిట్ చేయాలి కదా. సో మినిమం ఆ సెన్స్ కూడా లేకుండా మాట్లాడటం అనేది మూర్ఖత్వంగా ఉంటుంది. సో ఓవరాల్గా గవర్నమెంటు సక్రమంగా నడిచి నిజంగా సంపద సృష్టించగలిగితే, కంపెనీలు తీసుకురాగలిగితే ఏపీ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరిగిద్ది. దానికి మనం అభినందించవచ్చు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఇదే విధంగా ఈ 5 ఏళ్ళు అప్పులు చేసుకుంటా పోతే ఇంకా జగన్కి ఈయనకి తేడా ఏం లేదు. సో కాబట్టి ఇనీషియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి కొంచెం ఎక్కువ నిధులు రాబట్టుకుంటే చేసే అప్పులు కొంచెం తగ్గుతాయి. 10,000 అప్పు చేయాల్సిన చోట 5,000 చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎంతో కొంత సేవ్ అయినట్లే కదా. సో ఆ ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా కొన్ని ఇక్కడికి వస్తే ఇంకొంచెం లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అదే ప్రయత్నం. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ టూర్ అంతా కూడా నిధుల కోసమే, అలాగే నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అడిగేటువంటి పరిస్థితులు కూడా కేంద్రంలో ఉన్నాయి కాబట్టి ఏపీ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.